దేవుని ప్రజలారా, ప్రజలతో సత్సంబంధాలు, కుటుంబముతో సత్సంబంధాలు, తోటి సేవకులతో నాయకులతో సత్సంబంధాలు కలిగి దేవునిగా దేవుడే మనకు సహాయం అనే భావనతో ఓ చక్కని ఆలోచన దృక్పథంతో ముందుకు సాగాలి. అప్పుడే దేవుని కార్యాలను మన జీవితాల్లో చూస్తాం. కొంతమంది మొండి వైఖరితో అసలు ఎవరిని పట్టించుకోకుండా, ఎవరితోనూ సంబంధం లేకుండా, అసలు మాదే గొప్ప సంఘం, మా విశ్వాసమే గొప్ప విశ్వాసం, మా బోధలే గొప్ప బోధలు అని తమను తాము హెచ్చించుకొని, తమను తాము ప్రత్యేకించుకొని, ఎవరితో నిమిత్తం లేదు, ఎవరి దగ్గరకు వీళ్ళు వెళ్ళరు, వీళ్ళ దగ్గరకు ఎవరు రారు, అసలు అదో రకమైనటువంటి పద్ధతిలో ఉంటారు. ఒకసారి అలాంటి వాళ్ళు పరిశీలన చేయవలసినదిగా మనవి. వాళ్ళ భక్తి గొప్పదే కానీ నలుగురితో కలిసి వాళ్ళకు తెలియని సంగతులు మనం నేర్పించడానికి అవకాశం ఉన్నది కదండి. మనకు తెలియని సంగతులు వారి దగ్గర నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది కదా. మనం ఒక గిరి గీసుకుని గిరిలోనే ఉండి నన్ను మించిన వాళ్ళు లేరు అనే భావన కొన్ని విషయాలలో సరి అయినదేమో కానీ అన్ని విషయాలలో కాదు కదా. అందుకని దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. ఆ దేవుని సహాయాన్ని మనుషుల ద్వారా పొందుకుందాము. మనుషులు చేయలేనప్పుడు నేరుగా దేవుని దగ్గర నుంచి పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని నడిపించిన సంఘములో నమ్మకంగా కొనసాగండి. క్రొత్త వారికి సువార్తను చెప్పండి, వారిని దేవుని సన్నిధికి నడిపించండి. మీరు చేయగలిగిన సేవలు జరిగించండి, వాటి గురించి సాక్ష్యములు చెప్పండి. ప్రజలు ప్రేరేపించబడతారు, క్రైస్తవ సంఘం ఉద్ధరించబడుతుంది. ఎంతసేపు భౌతిక ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు కాదు, ఆర్థిక ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు కాదు, స్వస్థతలే ఆశీర్వాదాలు కాదు, వాటితో పాటు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిని మనం పొందుకున్న రోజున ఇహపర లోకములలో ధనవంతులమై దేవుని ప్రతినిధులుగా కొనసాగటానికి అవకాశం